రాష్ట్రంలో క్రిస్టియన్స్ను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అన్నారు. జోసెఫ్ రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజుల మధ్య ఉన్న క్యాష్ బంధానికి తాడేపల్లి ప్యాలెస్కు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్ర నడుపుతున్న వారికి అంతర్జాతీయ ఫండింగ్ అందుతుందని సందేహాలున్నాయని ఆయన చెప్పారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు రేపేందుకు అంతర్జాతీయ ఫండింగ్ ఎవరికి అందుతోంది అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తే కుట్రదారులు, పాత్రదారులు బయటకొస్తారని ఆయన స్పష్టం చేశారు. తన ఖాళీలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రావణ్ గెలుస్తాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో బహిరంగంగా చెప్పడం మత ఘర్షణ కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందని బహిర్గతమైందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. రావణ్కు మద్దతు పేరుతో సిపిఐ నారాయణ వైసీపీకి అండగా పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీతో అంటకాగడం దారుణమని ఆయన అన్నారు. కాగా ఏ యుద్ధంలో అయినా ధర్మమే గెలుస్తుంది. వైసీపీ కుట్రలో రావణుడు గెలిచే అవకాశమే లేదని ఆయన తెలిపారు. ఏ సినిమాలో అయినా విలన్ మట్టి కరవాల్సిందే. జగన్ అనే విలన్ను ఖచ్చితంగా ప్రజలు మళ్లీ శంకరగిరి మాన్యాలు పట్టించి తీరుతారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 11 సీట్ల నుంచి 1 సీటుకు వైసీపీ పడిపోతుందని ఆయన అన్నారు. హిందూ మతాన్ని దూషించడం, మావోయిజాన్ని బతికిస్తాను, హింస ఆగదు అంటూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రావణ్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ దూషించిన కేసుల్లో రావణ్కు బెయిల్ వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, సనాతన ధర్మం కోసం బలంగా మాట్లాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై కుట్రల వెనుక జగన్మోహన్ రెడ్డి సూత్రధారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపిరెడ్డి హరిప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. విజయవాడలో రావణ్ అరెస్టు మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నిన్న అందరికీ తెలిసిన విషయం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ వ్యక్తులు, సిపిఐ వాళ్ళు, ఏబీ వెంకటేశ్వరరావు కూడా అటెండ్ అవ్వడం తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రం పైన ఒక కుట్ర, అశాంతిని నెలకొల్పే విధంగా కుట్ర పడుతున్నారు. ఈ కుట్రలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం తెలిసిన విషయం. ఈ యుద్ధంలో రావణాసురుడే గెలుపు అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు చించుకొని మాట్లాడుతున్నాడు. రావణాసురుడే గెలుపు అనేది ఒక అంబటి రాంబాబే మాట్లాడుతున్నాడు తప్ప రాష్ట్రమంతా, దేశమంతా, భారతదేశమంతా, ప్రపంచమంతా రావణాసురుడిది గెలుపు కాదనేది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని రావణ్ణి రావణాసురుడితో పోల్చి అతనే గెలుపు అనేసి, అతనే గెలుస్తాడనేసి అంబటి రాంబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అసలు అతను రాంబాబుకు తలలో మెదడు ఉందా, ఉంటే దాన్ని సక్రంగా ఉపయోగించుకుంటున్నాడా ఏమీ లేదు కూడా. ఆయనకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అంబటి రాంబాబు. ఏదో నోరుంది, మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది ప్రజలు వింటున్నారు, దాన్ని పెయిడ్ యూట్యూబ్లు, సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళ దాంట్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. మన దేశంలో రాముడిని మహాపురుషుడిగా, ఆదర్శ వ్యక్తిగా మనం అందరం పూజిస్తాం రాముడిని. అటువంటి వాడిని రావణాసురుడితో పోలుస్తున్నాడు. రాముడు ఎక్కడ, రావణాసురుడు ఎక్కడ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నేల మీద గెలిపిస్తామని సిగ్గు లేకుండా వైసీపీ నేతలు కూడా ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకు నీచమైన ఆలోచనలు తప్ప వేరే లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏ యుద్ధంలోనైనా సరే ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడి తీరుతుంది. కాబట్టి ఈ ధర్మ యుద్ధంలో రావణుడు గెలిచే ప్రసక్తే లేదు. మనం అందరూ కూడా చూస్తున్నాం, సినిమాలలో ఏ సినిమా తీసుకున్నా కూడా విలన్ ఆఖరికి మట్టి కనిపించాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. అటువంటి దీంట్లో రావణ్ను కూడా రావణాసురుడితో పోల్చి ఇతను చేసిన
అఘాయిత్యాలు ఖచ్చితంగా కూడా అనుభవించక తప్పదు. రావణ్ అసలు రూపం జగన్మోహన్ రెడ్డిదే. మనం అందరూ కూడా చూస్తున్నాం. రావణ్ని అసలు రూపంతో జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన ఆటలో రావణ్ ఒక బంతి. ఆ బంతిని ఎట్లా కొడితే అట్లా పోయే విధంగా రావణ్ ఆడుతున్నాడు. కొన్ని త్వరలో తెలుసుకుంటాడు. మావోయిజాన్ని బతికిస్తాను, హింస ఆగదు, దేశ వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినందుకు రావణ్పై ఉపా కేసు పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులకు మద్దతు ఇవ్వడం కూడా దారుణం, బాధాకరం. సిపిఐ నాయకుడు నారాయణది ఆయన కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో సిపిఐ నారాయణ గారు కూడా కూర్చొని ఆయన కూడా వయసు మీరింది, వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, వయసు మీరిపోతే ఏదోదో ఆలోచనలో వచ్చి బాగా చెడింది. ఆయన కూడా సిపిఐ నారాయణ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు ఏమిటి, ఆయనకు ఆలోచన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా ఈ దీంట్లో మాట్లాడి వైసీపీ కుట్రలో పడి వీళ్ళతో కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిపిఐ నాయకుడు నారాయణ కూడా. అది కరెక్ట్ కాదనేసి సిపిఐ నారాయణ గారికి కూడా మనం చేస్తున్నాం. సిపిఐ నాయకుడు నారాయణ పెంటనోరు, ఆ నోటికి దూరంగా ఉండేదే మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేసి కూడా ఈ చేస్తున్నాం. మత విద్వేషాలను మానుకొని అభివృద్ధికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తూ ఉంది. దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. అమరావతి ఒక పక్క, పోలవరం ఒక పక్క, ఇండస్ట్రీస్ ఒక పక్క, ఇవన్నిటినీ కూడా మన ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి, ఇంకొక పక్క యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటి దాన్ని వీళ్ళు ఏది సర్వనాశనం చేయడానికి ఏదో మావిగానాన్ని పేరు పెట్టారు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు చేయాలనేసి కూడా ఇది ఒక ఆలోచన పడుతున్నారు. క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. వాళ్లతో వైసీపీ